శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు అని మీరు వినే ఉంటారు. అసలు ఈ అభిజిత్ లగ్నం అంటే ఏమిటి, ఇలా చేయడం ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాలు ఈ వీడియోలో వివరిస్తాను. అందరికీ నమస్కారం. ఈ కథ పూర్తిగా విని ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగమశాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణం ఉత్తర పాల్గొన నక్షత్రం వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ పురుషుల జన్మ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం శుభవేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణం జరుగుతుందని శాస్త్రాల్లో వివరించబడింది. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. ఎందుకంటే అభిజిత్ లగ్నం అంటే అభిజిత్ ముహూర్తం అనగా మధ్యాహ్నం 11:36 నుండి 12:20 వరకు, అంటే సుమారు 48 నిమిషాలు మధ్య సూర్యోదయం తర్వాత 8వ ముహూర్తంగా పరిగణించే అత్యంత శుభప్రదమైన సమయం. ఇది సర్వదోషాలను తొలగించి విజయాలను ప్రసాదించే విజయ ముహూర్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో శ్రీరాముడు జన్మించడం, శివుడు త్రిపురాసుర వధ చేయడం, దేవతలు సముద్ర మథనం ప్రారంభించడం వంటి విశిష్ట సంఘటనలు ఈ లగ్నంలోనే జరిగాయి. అందుకే అత్యంత శక్తివంతమైన ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణం నిర్వహిస్తారు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు మరియు జానకీదేవి ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితంగా భూమి మీద ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే సీతారాములను ఆదర్శ దంపతులుగా పూజిస్తారు. అలాగే పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు కూడా శ్రీ సీతారామాభ్యాం నమః అంటూ పూజలు ప్రారంభిస్తారు. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలను కూడా సీతారాముల్లాగా ఉండమని దీవిస్తారు. సీతారాముల కళ్యాణం సకల దోషాలకు నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జనలోక సంరక్షణయే శ్రీరామనవమి పండుగ పరమార్థం. భక్త రామదాసు ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. అయితే ముందుగా భక్త రామదాసు మార్గశిర శుద్ధ పంచమి నాడు సీతారాముల కళ్యాణాన్ని జరుపునట్టుగా తెలుస్తుంది. కానీ తాను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజు మరియు కళ్యాణ వేడుకలు ఒకేసారి చాలా వైభవంగా జరిపించడం ప్రారంభించారంట. శ్రీరాముడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది కూడా శ్రీరామ నవమి నాడే. మరునాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. కోదండరాముని కళ్యాణాన్ని తిలకించేందుకు మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుండి దిగి వస్తారంట. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం, మహనీయంగా జరిగే కళ్యాణ మహోత్సవాన్ని మరియు పట్టాభిషేక వైభవాన్ని తిలకించి పులకితులవుతారు. శ్రీరామనవమి రోజున సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడాది భద్రాచలంలో జరిగే సీతారామచంద్ర కళ్యాణం చూసి తరించిన వారి జన్మ చరితార్థం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరో మంచి భక్తి కథ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.